సంచి కలరు సంచి తీసుకున్న విధానం ఎలా ఉన్నాయంటే సేమ్ మన చేలోకి మనం దొంగలుగా వచ్చినట్టుంది. పాటేసుకో ఒకటి దొంగ దొంగ. ఈ వీడియో ఏంటంటే మొన్న మా వదిన ఊరు వెళ్తున్నారు, వాళ్ళు ఉండేది గుంటూరులో. సో చేలోకి వచ్చాము, కూరగాయలు తీసుకెళ్దాము అని అవన్నీ వీడియో తీసాము. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి, అవన్నీ చూడండి. రే జాగ్రత్త పడతావు, తెంప మాకురా ఉన్న దానికి ఉందా. ఇదిగో నువ్వు వీడియో తీసుకున్నా, ఇదిగో పెట్టా ఆన్లోనే పెట్టా. చిన్నగా ఉంది కానీ మీకు అవుతుంది అన్న. సరే కిందలాగా ఉండదు అంతే, బాగుంటుంది. ఇదిగో పురుగు కూడా వస్తుంది చూడు, పొంది పురుగు. మనమొచ్చట్లు ఛానల్లో వస్తుంది చూడండి, ఎంకరేజ్ చేయాలి. మన విలేజ్ స్వామిది ఉమామహేశ్వర ఆలయం గురించి కూడా పెట్టాము, అది కూడా వాచ్ చేయాలి. కెమెరాకి వాటర్ పడ్డాను చూడన్న. ఈ చిక్కుడుగాయలకి వస్తున్నా, వర్షం స్టార్ట్ అయింది, గబగబా పోయడం వెళ్ళిపోవడం ఇంటికి అన్నీ తీసుకొని. కోస్తున్నా, బాగున్నాయని కోస్తున్నాను. వెదర్ చాలా చల్లగా ఉంది, చలి పుట్టేంత వెదర్ చల్లగా ఉంది. ఇంటికాడ తిన్నాం ఆల్రెడీ, ఇంకా అయిపోయింది. ఊరు వెళ్తున్నారని ఇవి వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంది. 1 month బ్యాక్ ఒక వీడియో వచ్చింది కదా, మన చేలో మొక్కలు నాటాము అని. వెరైటీస్ అన్న చెప్పాడు కదా ఆ రోజు, మేము నాటాను నేను మా డాడీ. ఇక ఇదేమో జామ చెట్టు, వస్తే స్టార్ ఫ్రూట్ ఇప్పుడు పర్లేదు, బాగానే పెరిగింది, కిందది పెరిగింది బాగా. సారీ గోరింటాకు మన నాటింది ఇంత మొక్క బాగానే పెరిగింది. ఇది కూడా సపోర్ట్ కట్టు పెట్టి నేనే. ఇది పనస చెట్టు, ఇది కాసి మనం తినేసరికి బాగానే పెరుగుతుంది, అన్ని చోట్ల వచ్చింది. అది కూడా చూపించాను, నేరేడు చెట్టు. అది నేరేడు చెట్టు, అది కూడా బాగా పెరుగుతుంది. నేరేడు కాయలు మాత్రం ఇంకా కాయలేదు. అది కాయ 4 years అవుతుంది మేము చేనుకొని, ఇంతవరకు అది ఒక కాయ కాయలే. బెండకాయలు ముదిరిపోయినాయి కాబట్టి కోయట్లేదు. మీరు ముదిరిపోక ముందే పెళ్లి చేసుకోండి, అది మా సలహా. సర్లే కానీ ముదిరిపోక ముందు కొన్ని కోసుకున్నాం, 2 ఉన్నాయి. ముదిరిపోయిన బెండకాయ, వయసు పైబడ్డ అబ్బాయి, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు. 25 సంవత్సరాలు మహా అంటే 25, 28 ముందే పెళ్లి చేసుకోవాలి. ఇవి గోర్ బీన్స్, మన సైడ్ మొట్టెక్కాయలు కాదు మట్టెక్కాయలు. లాస్ట్ వీడియోలో మా బ్రదర్ మొట్టెక్కాయ అన్నాడు, కాదు ఇది మట్టెక్కాయ. మొట్టెక్కాయలు అంటే పిల్లల్ని కొట్టడానికి మనం యూజ్ చేసేది. ఆ రోజు మా అమ్మ కూడా చెప్పింది మట్టెక్కాయ. కూడా కొన్ని వస్తే తీసుకెళ్తారు. చాలా ఉన్నాయి, 3-4 కేజీలు అవుతాయి ఒకసారిగా. ఇదిగో ఇలా వేసామంటే 2 నెలలు ఖర్చు మిగిలిద్ది, ఇష్టం వేసుకోరు. ఒక సీడ్ నాటితే రాజశేఖర్ అమ్మ దాదాపు ఒక 3 వారాల 4 వారాలు అయిందా కూరగాయలు కొని? అమ్మ కొని 2 నెలలు అవుతుందంట, అన్ని చేలోనే. కానీ టమాటో ఒక్కటి రాలేదు, టమాటో కూడా వస్తుంది. టమాటో చెట్లు చూపిస్తారు మీకు వీడియోలో. మా చేలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక వ్లాగ్ వస్తుంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నంటే, మన ఏమన్నా టెంపుల్స్లో ఫెస్టివల్స్, ఆర్ఎల్స్ మన చేలో ముచ్చట్లు, ఏమన్నా రైతు సమస్యలు డెవలప్ అయితే అన్నీ పెడతాం. మనకి యూజ్ అయ్యిద్ది, మన ఊరు వాళ్ళకి ముఖ్యంగా యూజ్ అయ్యిద్ది. రైతు సమస్యలు అంటే మనం ఎక్కువ మిర్చి చేస్తాం కదా, దానికి సంబంధించినవి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉందనుకో, రీచ్ అవుతుంది. మన సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకుంటారు, వాటిని బట్టి సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవచ్చు. అది ఏమో ఎన్ని వస్తుంది. వర్షం కూడా పడుతుంది, కెమెరా మీద కూడా, కెమెరా లెన్స్ అయినా వీఆర్ కమిటెడ్ టు షూట్ వీడియో. మీకు తెలిపోతాయి ఇద్దరికి. ఇక ఫ్రెండ్స్కి వస్తున్నా, ఎన్ని పొదల్లా ఉన్నాయి ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ పొదల్లో అప్పుడప్పుడు లేస్తామంటే జంగి పిల్లలు, కుందేలు పిల్లలు అక్కడ ఏదో కదులుతున్నట్టుంది చూడు ముందర. అయినా
సొరకాయ. ఓ జాన్, ఇక్కడే ఉన్నట్టుంది. I don't know what is this. ఓ జాన్, ఇక్కడే కుందేలు పిల్ల, ఇక్కడే ఉంది. ఓ వావ్, లోపలికి దూరిపోయిందా? పిల్ల తొందరది తీ. అరే ఈ పాము పిల్ల అయితే ఇబ్బంది. ఈ గోరు బీన్స్ కాస్త మన గోరికి చుట్టుకుంటాయి. ఇలాంటప్పుడు చాలా చాకచక్యంగా బిహేవ్ చేయాలి. జాన్ ఏం చూశారు మీరు? జాన్. సారీ ఫ్రెండ్స్, జాన్ అనకూడదు, జాన్స్ అంటే చాలా మంది ఉన్నారు కదా. మీకు సొరకాయ కావాలంటే చెప్పండి, మా చేతిలోకి రండి. కానీ లేవు, ముదిరిపోయినాయి. మీకోసం లేతాయి కూడా కాస్తాయి. దిస్ ఈజ్ గోంగూర, పుల్లటి గోంగూర. వావ్, ఆశ్చర్యం, అసలు ఇంతవరకు టమాటాలు కాయలేదు అనుకున్నాయి, టమాటాలు కాసాయి. వావ్, మన్నోళ్ళ లక్కీ ఏంటంటే టమాటో కాసి. మా అమ్మ ఎప్పుడు చూడలేదు టమాటో కాసింది. జాన్ ఇది ఎప్పుడు మనం ఊహించలేదు. ఇది మనం ఊహించలేదు. ఈ టమాటో మొక్క ఎంతవరకు టమాటో కాయలే. వీళ్ళు ఊరికి వెళ్తున్నారని ఇది చూడు. ఫ్రెష్ ఫ్రెండ్స్, చూడండి మట్టి, చూడండి కడుక్కోవాలి. అట్నే వండుకుంటే నోటికి ఇసుకు తేలింది అనుకో, మనం ఆడవాళ్ళ మీద ఎగురుతాం, వాళ్ళు మనం మీద ఎగురుతారు. ఎన్ని రచ్చ. జాన్ ఇక్కడ ఏమున్నాయి మనకి ఇంకా? చూడు నగలిప్పు, మీకు ఒకటి చూపిస్తా. ఏం కాదు, సొరకాయలే. ఒకటంటే మళ్ళీ ఏం భయపడారు. అక్కడ ఉంది, సీదేర్ లేతకాయ్ సొరకాయ్. See this bullshit guy, number 1 bullshit guy. You know what? There see సొరకాయ్, నేను పీక్ పడేసాయి. Yes. సొరకాయ్ లేత పిందె ఉంది. వాళ్ళు పప్పులో పెట్టుకుంటే పప్పు నవనం అడిగింది. John, be careful. ఇది రేగి, there might be some. సో మనం దీన్ని జాగ్రత్తగా చాకచక్యంగా ఇలా తుంచాలి. ఇలా తుంచంగానే సొరకాయ వస్తుంది. అంటే సొరకాయ చెట్టుకి సొరకాయ వస్తుంది. మళ్ళీ కామెంట్లో వేసుకో. రాజశేఖర్, నువ్వు అలా సంచి తీసుకొని వెళ్తుంటే మన చేయలేక మనం దొంగకొచ్చు. మన చేయలే ఇక్కడ యాక్చువల్గా ఎవరు ఉండరు కాబట్టి ఎవరేమన్నారు. ఎవరైనా ఉంటే ఎవరో దొంగలు పట్టడం ఇచ్చేయాలని మాకే కంప్లైంట్ ఇచ్చేలాగా ఉన్నారు. సంచి కలరు, సంచి తీసుకున్న విధానం ఎలా ఉన్నాయంటే సేమ్ మన చేతిలోకి మనం దొంగలుగా వచ్చినట్టు ఉంది. పాట వేసుకో ఒకటి, దొంగ దొంగ అది పాట సంథింగ్ ఉంది చూడు. అన్న ఇటు వచ్చా మనం, ఇటు ఆ నాన్న నీళ్ళు తెచ్చిండు అని కదా. ఇగో టమాటోస్ అంటే ఇవి నర్సరీలో నాటిందంట అమ్మ. ఇగో పచ్చివి ఎంతెంతలా ఉన్నాయి చూడండి, అన్నీ పచ్చివే. ఇందాక నా ఒక 4-5 దొరికాయలే పండువి, అన్నీ పచ్చి సూపర్ ఉన్నాయి అన్నమాట కాయలు. ఇది ఎడ్జ్ సాలు అంటే గట్టి సాలు. ఈ గట్టి సాలు మొత్తం వెజిటేబుల్స్కి యూజ్ చేసినాము. ఇంక ఇటంతా మిర్చి యాజ్ యూజువల్. ఇక్కడ కొంచెం తోట పాడైంది కూర్చొచ్చి. ఓకే, ఇంతటితో వెజిటేబుల్స్ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు వేయాలి. అంటే తినే కాయలు, నాటు కాయలు సూపర్ ఉంటాయి. పైన ప్లీజ్ చూడండి లేం కదా. ఒకసారి చూపి, ఇవే టమోటా చెట్లు, వరస్ట్ చెట్లు, ఒకటి కాయలేదు. మా అమ్మ నర్సరీ నుంచి తెప్పించింది. అవి ఇంతమైన పచ్చి అయితే ఇంకా మగ్గలేదు. ఇవి మటుకు స్టార్టింగ్లో నాటింది, ఏం ఫరక్ లేదు, ఒక్కటి కాయలే. జాన్ యాక్చువల్గా ఇవి టమోటా చెట్టు లాగా ఉండాలి, కానీ పూల చెట్టు లాగా ఉన్నాయి. ఏంటి జాన్, ముడుచుకుపోయాయి. జాన్ ఇది తెగులా? అన్న నువ్వు జాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు అనుకో, వాళ్ళు వేసుకుంటారు. అవునా? ఒకసారి కానీ ఇవి ఆకులన్నీ ముడుచుకుపోయినాయి రాజశేఖర్, ఆకులన్నీ ముడుచుకుపోయినాయి. టమాటో చెట్టు తెగులు కాకపోతే భలే ఉన్నాయి. సరే రండి, ఈ సంక్రాంతికి మా ఊరు వచ్చారనుకో, బంతిపూడి డెకరేషన్ చేపిస్తా. ఇది బాగాలేదు కోసం వంకాయ. ఈ పిండిని వదిలేసి ఇలాగా కిందకి వచ్చింది అనుకో, మా అమ్మ ఎందుకురా నీకు అని అంటది. ఇప్పుడు మేము చూపించే ఏంటో తెలుసా? దోసకాయ చట్నీలు వేసుకుంటారు, దోస బుడా అంటారు. నాటు పప్పు దోసకాయ చిన్న చిన్నవి ఉంటాయి. అమ్మ ఇక్కడ వేసింది, బట్ కాయలు అయితే కాయలేదు. ఇక్కడ ఇదిగో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది కాయ ఇట్లా ఉంటాయి. ఇది మొన్న చూసి చేదు ఉందని పడేసామన్నమాట అక్కడ. ఇదిగో ఇదిగో ఫ్రెష్ ఇలా కాస్తే దాంట్లో నుంచి సీడ్స్ తీసి చట్నీస్లోకి యూజ్ చేసుకుంటారు. బట్ అంత పంట రాలేదు, చూద్దాం.
ఆశ్చర్యపోయే విషయం, నాకు గుమ్మడికాయ అంటే ఇష్టం బాగా. ఇక్కడ నేనే చెట్టు నాటా, మా అమ్మ ఇక్కడ మొలవలేదని చెప్పింది, కానీ ఇదిగో గుమ్మడి పూత. ఒక కాయన్న కాస్తే వీడియో చూసి గుమ్మడికాయ అన్నోళ్ళకి గుమ్మడికాయ పంపిస్తాం, మీ ఇష్టం. గుమ్మడికాయ కామెంట్లో గుమ్మడికాయ అనండి, ఒకటి మేము ఉంచుకొని మిగతాది మన ఊరు అయితే ఈడే కాబట్టి కొరియర్ అవసరం ఇంటికి పోయి ఇచ్చొస్తా. పక్క ఊరు అయితే కొంచెం ఏమనుకోవద్దు, కాస్తే కొరియర్ పంపిద్దాం. గుమ్మడికాయతో మనము రాజశేఖరు హల్వా, అది గుమ్మడికాయ హల్వా విత్ శుద్ధ రొట్టె, అది కాంబినేషన్. అది జాగ్రత్త, దీంట్లోనే రా మీద రా. మా నాన్న చేలో నీళ్ళు కట్టాడు, సో కాబట్టి ఇది కొంచెం అడ్వెంచరే, చాలా నిదానంగా వెళ్ళాలి. చెప్పు ఈ నీళ్ళు. ఈ వాటర్ అన్నీ ఈరోజు నాన్న కట్టెలకు కట్టింది అనమాట, నీళ్ళన్నీ ఈ మూల మీదకి వచ్చి స్టోర్ అవుతాయి. ఎప్పుడు స్టోర్ అవుతాయి అనమాట, అంటే ఇంకుడు గుంత కాదు, మళ్ళీ ఫ్లో అనమాట. వాల్ ఉండిద్ది పొలము, సో మొత్తం ఇక్కడికి ఒక కార్నర్కి వచ్చేస్తాయి. నువ్వు కేర్ఫుల్గా రా, అది దాని మీద పెట్టాడు బోధ మీద. ఇక్కడ జాగ్రత్తరా చూసుకొని, అది ఫెన్సింగ్ అనమాట. చేని చుట్టూ సోలార్ ఉండిద్ది, రెల్స్ పందులు జింకలు అవి పొలం జాగ్రత్తరా ఉంటాయి కాబట్టి. మేము ఆ గేట్ అటు సైడ్ పెట్టించాం కాబట్టి అటు సైడ్ పెట్టించాం గేటు. సో ఇక్కడ ఈవితల పొలంలోకి రావాలంటే అట్లా వంగి దూకి రావాలి. ఈ కనుచూపు మేరకి ఓరల్స్ లాస్ట్ చెట్ల వరకు అదంతా మాదే పొలము. అంటే పొలం మాది కాదు, పంట మాది, కౌలు. ఈ ఫెన్సింగ్ లోపల ఉన్నది మొత్తం ఇక్కడ ఆ యాప చెట్టు పైన అదంతా మాది. అది దన్నమాట మ్యాటర్. ఇది నాట్ ఓన్లీ దిస్ వన్ అండ్ దట్ వన్, అది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా మేమే. అక్కడికి వెళ్ళి మనం పచ్చిమిర్చి కొద్దాం. ఇద్దరే కదా అని ఒకసారి కవర్ చూపించు, మనం ఎన్ని కోసం అర్థమైతే వాళ్ళకి. కవరా తేవడానికి అయితే 10 కేజీలు పోయింది. లోపల కూడా ఉన్నాయి అఫ్కోర్స్, ఒక ఈ మొత్తం వెయిట్ ఒక 3 కేజీస్ ఉంటుంది. మీకు చూడడానికి కొంచెం అనిపించవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత కింద పోస్తాం కదా కవర్లో సర్దడానికి, చూపిస్తా. ఆలోపు ఇవన్నీ కొంచెం కోసుకొని వెళ్దాం, వర్షం వచ్చే మూమెంట్ ఉంది, కోసుకొని వెళ్దాము. మిర్చి కూడా వీళ్ళు తీసుకెళ్ళడానికే ఒక 1 కిలో మాదిరి వద్దాం. ఇవే అనమాట, నేను కొన్ని చూపిస్తా కోసి. ఇట్లా చూపి అన్న, ఈ పచ్చడికి బాగుంటాయి పచ్చిమిరపకాయలు. పచ్చడికి తినడానికి వాటికి నీట్గా ఉంటాయి అనమాట. అంటే అంత స్పైసీ లెవెల్ ఎక్కువ ఉండదు, టేస్ట్ ఉంటుంది, కమ్మగా అంటారు కదా పెద్దోళ్ళు, అలా ఉంటుంది. ఓన్లీ పచ్చిమిరపకాయలు పచ్చడే కాదు, ఓన్లీ పచ్చడే కాదు, మామూలుగా మనం ఏమన్నా మ్యాంగో పిక్కలు అవి పెట్టుకుంటాం కదా, ఎండుమిర్చి డ్రై చిల్లీ పౌడర్ వేసి, డ్రై చిల్లీ అయిన తర్వాత కూడా ఇవే యూజ్ చేస్తాం మేము ఎవ్రీ ఇయర్. మామూలుగా కర్రీస్లో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, అందుకు కూడా బాగుంటాయి. అది ఇవి ఒక 1 కిలో మాదిరి కోస్తా చూడండి. 1 కిలో అంటే 1 కిలో వర్త్ కోస్తా, వీళ్ళు తీసుకెళ్ళడానికి అనమాట. మనం బ్యాచిలర్స్ కదా, మనం ఏం తీసుకెళ్ళాం, పెట్టిన పచ్చడి తీసుకెళ్ళాం, వండే వాళ్ళు ఉండరు కాబట్టి. ఒక్కసారి సీరీస్ తేజ చెట్టు ఇక్కడ ఏంటంటే తినే మిర్చి, అంటే స్పైసీ తక్కువ ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి చట్నీ చేసుకోవడానికి పల్లెటూళ్ళల్లో పచ్చడి చేసుకుంటారు అలాగా. ఈ మొత్తం ఈ ఎత్తుగా ఏదైతే, ఒకసారి అలా తిప్పు, మీకు వేరియేషన్ కనిపించిద్ది. ఈ ఎత్తుగా ఏదైతే ఉందో ఇవన్నీ మామూలుగా తినడానికి ఓన్లీ ఇంట్లో వరకే. ఎక్కువ పండితే కొంచెం డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఫ్రెండ్స్కి అట్లా ఇస్తాము ఎవ్రీ టైము. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చింది, పంట బాగుండి అనుకో, ఇంట్లో కావాల్సిన తర్వాత. పచ్చిమిర్చి పచ్చడి అంటే గుర్తొచ్చింది, మన జేజ్ ఎట్ట చేస్తుంది పచ్చడి అసలు? మా జేజలాగా ఎవరు చేయలేరు, ఆమెలాగా అసలు ఎవరు వండలేరు. మా జేజ పచ్చడి చేస్తే కడగాల్సిన అవసరం ఉండదు. మా బాబాయ్, నేను, మా తమ్ముడు, మా జేజి, మా అత్త వాళ్ళిద్దరు, మళ్ళీ మా పవిత్ర, పవను, వాళ్ళందరూ మనవాళ్ళు అనమాట. సో పచ్చడి చేస్తే ఎంత చేసినా కూడా ఉండదు, 10ంటికి అయిపోద్ది. మామూలుగా పచ్చడి అంటే అంత తింటాం కదా, ఆమె ఏమంటారు ఇంత బౌల్కి చేస్తుంది. అంత బౌల్కి చేసినా కానీ ఆడేం మిగలదు అనమాట. నాకు కావాలి. మా నాన్న కూడా ఇంట్లో పచ్చికారమే నూరుంటాడు. జేజ్ చేసింది అబ్బో, తిందాం.
అంటాడు. అంటే అంత బాగుంటుంది అనమాట. అఫ్ కోర్స్ మా అమ్మ బాగా చేస్తుంది, కానీ మా జేజ వేరే లెవెల్. ఆమెకి 10 రేటింగ్ ఎంత ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు చెఫ్స్ అయినా కానీ 11 ఇస్తారు అనమాట. అంటే స్కోప్ లేక 10 అంటే 10 చెప్తారు, కానీ 11 ఇస్తారు. అంటే చూడు, ఇది సింగిల్ మొక్క, ఇది సింగిల్ మొక్క. అంటే ఒంటి మొక్క కాదు, మామూలు మొక్క అయినా మామూలుగా 4-5 నాటుతారు. సింగిల్ నాటినా కానీ ఇదిగో చిక్కగా ఉందన్నమాట కాపు. అంటే ఇవి ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు పనికి వెళ్ళేవాళ్ళం, మా అమ్మ తీసుకెళ్ళేది. అప్పుడు ఏమంటారు, అప్పుడు ఓన్లీ ఇవే అనమాట. తేజ అంటే తెలియదు, ఎవరో వేసేది తేజ అనేది. అవి కాకుంటే దీనికి తెగులు ఎక్కువ అనమాట. అది తెగులు ఎక్కువ, మనం తట్టుకోలేమని అందరూ మామూలుగా ఈ తేజ వేస్తారు. తేజ 6-3 అంటే 6-3 టైప్ ఆఫ్ సీడ్. అది కూడా ఒంటి మొక్క అనమాట. ఇందాక ఇన్ని కోసా, ఇప్పుడు ఇన్ని కోసా, సరిగి పెట్టు, మళ్ళా కోస్తా. అది తింటో పుట్టిట్టని అడచ్చి, తమిళ్ అడచ్చి. అమ్మ వాళ్ళు మళ్ళీ కూరగాయలన్నీ ఎన్నున్నా పంచిద్దిలే పాపం, ఒక్కటే ఉండదు. ఉంచుకో, మనమే తిందాము ఆ కాన్సెప్ట్ లేదు మా కాడ, సీరియస్గా లేదు అది కాన్సెప్ట్. సొరకాయలు ఎంతమందికి ఇచ్చాం? ఎంతమందికి ఇచ్చాం, ఇంకా వస్తాయి. కానీ చెట్టు ఈ మధ్యనే కదా గ్రోత్, కాయడం. వీళ్ళు సొరకాయ కాయట్లేదని అటు పక్క పోయి చూడలేదు అనమాట. ఇంత పొడుగు ఉన్నాయి, ముదిరిపోయి. నేను పాము అనుకున్నా చూసి, అందరూ ఆయన ఎంత ఉంది అనుకున్నా. అలా అనమాట. మనకు చేనేస్తే ఇదే బెనిఫిట్. లాభం ఉంటుందో ఉండదో తెలియదులే, కానీ లాస్ట్కి అఫ్ కోర్స్ ఉంటుంది లాభం, కానీ చెప్పరు. మేమైతే చెప్తాం. మాకైతే ఎప్పుడు లాస్ ఏం రాలేదు పొలం మీద, పర్లేదు. అంత కాలం కాకపోయినప్పటికీ పర్లేదు. అది ఇంత కష్టమైనా మొత్తం ఇంత కష్టం పడేది మా నాన్న మా అమ్మ మాత్రమే. ఇప్పుడు ఈ ఇయర్ 14 ఎకరాలు వేసారు. 14 ఎకరాలు వాళ్ళిద్దరే కూలోళ్ళని పెడతారు, వాళ్ళే చేసుకుంటారు, మందు కొట్టుకుంటారు, పాపం మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకుంటారు. ఇద్దరే ఉంటారు కాబట్టి ఆయన కష్టపడతారు, ఎందుకంటే మా కోసమే. నేను వచ్చి మిరగాయలన్నీ కోస్తున్నా వీడియో తీసి. వీడియో చెట్టుకి ఏం ఉంచట్లేదు అనుకోకండి. అంటే ఓన్లీ తినడం వరకే, ఇంట్లో చట్నీ, తర్వాత ఎండుమిర్చి మొత్తం ఇవి అమ్మరు అనమాట, ఓన్లీ తినడానికి. సో అసలు కొనము, అందుకే చేలోకి వచ్చి ఇగో ఫ్రెష్. రేపు చట్నీ చేయాలంటే ఈరోజు తీసుకెళ్ళిద్ది అమ్మ, అట్లా అనమాట. సిటీలలో అయితే మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకొని 10 రోజులు 20 రోజులు తినాలి. అదే తప్పదు. ఇప్పుడు ఒక కర్రీ తెచ్చుకుంటాం, వాడు 20 రూపాయలు తీసుకుంటాడు కర్రీకి. మాకు నేను నంద్యాలలో ఉంటా, 20 రూపాయలు తీసుకుంటాడు. ఏముండదు, తిని బోర్ కొట్టి ఇంటికి పోయి పచ్చికారం నూరించుకొని తినాలిరా అనిపిస్తుంది. కానీ మనం రాలేము, ప్రతి నెల అంటే రాలేము. ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి వస్తే వారం, ఒక 10 రోజులు అట్లా ఉండిపోతాం. ఎవ్రీడే రాలేం కదా పచ్చడి తినడం కోసం. ఎవ్రీడే పచ్చడి తినడం కోసం వస్తే రోజు పచ్చడి తినాల్సి వస్తుంది. అంటే రారా పొలంలోకి, ఇంక నీకు రాదు అంటారు. ఇప్పటికే అడుగుతుంది. కానీ పచ్చడి కోసం రావచ్చు ఇంటికి, అంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఎవరైనా ఏంది పచ్చడి అంటారు. అంటే మనం అక్కడ ఏముండవు కాబట్టి ఉన్నోడితో చేసుకుంటాం. ఎప్పుడన్నా అది టేస్ట్ అనిపించదు. పచ్చడి పెడితే చేలో కూర్చోబెట్టి రాజశేఖర్ మామూలుగా జనరల్గా ఎవరైనా సమ్మర్కి కానీ, సంక్రాంతికి కానీ, దసరా కానీ ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కానీ మామూలుగా ఏంది నాన్ వెజ్, బిర్యానీ ఇవి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఇంటికి వెళ్తే. అది కూడా అలానే తేవాలంటాడు. ఫోన్ చేసి మా పచ్చికారం మేము మా సిటీస్లో ఉన్నా కూడా, మా తమ్ముడు నంద్యాలలో ఉంటాడు, నేను గుంటూరులో ఉంటా. ఉన్నా కూడా ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి ఫోన్ చేసి మరి అమ్మ పచ్చికారం నూరు, అమ్మ చింతకాయ పచ్చడి నూరు, అమ్మ ఉసిరికాయ పచ్చడి చేయి, అమ్మ మామిడికాయ పచ్చడి చేయి, ఇలా చెప్తూ ఉంటే వాళ్ళం ఎప్పుడు. అంటే మనం అక్కడ ఉన్న రోజులు కర్రీస్ తింటాం, ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ కూర తినేది ఎప్పుడు బిర్యానీలు తింటూనే ఉంటాంగా. ఇది వేస్తూనే ఉంటాం బిర్యానీ. ఇంటికి వచ్చినప్పుడు కమ్మగా పచ్చడి నూరించుకొని వేడి అన్నం, నెయ్యి ఉంటే బెటర్. మాకు బరిగొడ్లు లేవు, కానీ నెయ్యి ఉంటుంది వేసుకొని ఆ టేస్ట్ ఎందుకు రా, ఇగో మాకు అయిపోయొద్దు. 2 మిరగాయలు వేసిరు అనుకో పచ్చడి నశాలానికి అంటుద్ది అనమాట, అంత మంట ఉంటుంది. ఏం కాదు 2 కాస్త. వద్దు
2 కోయాల్సిందరా కాకు. యాక్చువల్గా ఏ రకం అనుకుంటున్నాను అసలు? తేజ అది. 4 కోసి ఆ? మంటకి రారాజు తేజ. పప్పు చేసుకుంటే పప్పులో 4 పెట్టిరంటే చాలు ఏడుస్తారు. అది అంత మంట ఉంటుంది. ఒక్క మిరపకాయతో మీరు కర్రీ ఉండొచ్చు అనుకోండి. సంవత్సరం అంత రేట్ మంట. లేదంటారు, మరి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. రేటు పెంచే మార్గం చూడండి. అబ్బో ఏ కూరగాయలు మేము కోసుకొని వచ్చినాయి. ఇది చూడు, మీకు చూడడానికి కొన్నాళ్ళు ఉన్నాయి కవర్లో. వెళ్ళిపోమా. వంకాయలు మామూలుగా మన ఇంట్లో ఉన్నాయి కదా కొన్ని, రేట్ పైన ఉంటాయి అంటే తెచ్చా. టమాటాలు వచ్చినాయమ్మా. చిక్కుడుకాయలు అప్పుడు వర్షం పడుతుంది మేము కోసేటప్పుడు కోసినాం. ఇవ్వని అంటే అన్నీ ఒక దాంట్లో వేస్తావా? ఒక దాంట్లో కదా టమాటాలు కాయలేదు అనుకున్నాం, కాసినాయి. ఇంకా ఉన్నాయమ్మా దోరవి ఈసారికి అయితే. ఇటు చూడు చెప్పండి ఒకళ్ళన్నా. ఇటు చూసి చెప్పండి అంటున్నా. ఇగో ఈ చిక్కుడుకాయలు అన్నీ సపరేట్ చేసినా చెప్తామన్న ఈ కోసమని. ఇందాక మేము కోసాంగా ఫస్ట్ బీరకాయ, ఇవి చిక్కుడుకాయ నెక్స్ట్ కోసినాయి. ఆర్డర్ అయ్యి చెప్తా. బెండకాయ 2, ఇది గోర్బీన్, మటక్కాయ, చిన్న చిక్కుడుకాయలు అంటారు. గోరు చిక్కుడుకాయ అదే గోర్ బీన్స్ అన్న నేను. తర్వాత కోసింది సొరకాయ. సొరకాయ ఒకటి ఉంది పెద్దది, తీసుకురాబు. అది బాగా బాలేదా? ఇక వంకాయ ఇంకా ఇంట్లో ఉన్నాయి కొన్ని. తర్వాత టమాటో, లాస్ట్ మిర్చి. చెప్పాను కదా ఇందాక మా అమ్మ ఎందుకు కొన్ని కోసుకొస్తుంటని అన్నది. ఎందుకు మా తీస్తున్నావు? అట్నే ఉంచు మా, వాడిపోవు. ఈ తోటి ముంచితేనే వాడిపోవు. దగ్గర కొంచెం మళ్ళీ ఎట్టానికి కలిపేది. రోడ్ సైడ్కి పోతుంది వెనక్కి. టమాటో వెనక్కి వచ్చింది. ఏది చెప్పినా పైనుంచి తీస్తున్నా ఆసక్తి. ఇకమా ఎన్నున్నాయి కేజీ ఉంటాయి కదా. అంతా అనుకున్నాను మిరగాయలు కొద్దిగా అన్నంగా చాలే అంటూనే ఉన్నాడు. అమ్మ కొద్దిగా అంటది, ఖచ్చితంగా అరుస్తుంది కూడా, ఇంకొన్ని వాసుకురాకూడదు అని అంటే చాలే మేము ఇద్దరమే కదా ఏం చేసుకుంటాం, ఎక్కువ పచ్చడి తింటారు. బెండకాయ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ముచ్చట్లు ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తే ఇంగ్విత యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ మొత్తం ఉంటాయి. గ్రామర్ నుంచి ఏ నుంచి జెడ్ వరకు గ్రామరు మొత్తం, వొకాబులరీ మొత్తం దాంట్లో ఉండిద్ది. షార్ట్స్ కూడా వస్తాయి. డూ సబ్స్క్రైబ్ ఇంగ్విత ఛానల్.